నమస్కారం సార్. సార్ మీ పేరు? నా పేరు మేకల వెంకటచలపతిరావు అండి. ఎక్కడి నుంచి వచ్చారు సార్? నందమూరి గారు అండి. నందమూరి గారు. నందమూరు గ్రామం వీరవాసం మండలం. మీరు ఏం చేస్తుంటారు సార్? నేను రైస్ బిజినెస్ రైస్ మిల్ అండి. నేను పంచాయతీకి పోటీ చేశాను 2021లో సర్పంచ్గా ఉన్నాను. సార్ మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది సార్? రాజకీయ ప్రస్థానం 2009 నుంచి శ్రీనివాస్ గారితో ఉన్నామండి. 2019లో 2014లో ఆయనతో పాటు తిరిగామండి. తిరిగి ఆయనతో పాటే ఉన్నామండి 2014. సార్ 2019 ముందు తర్వాత మీ గ్రామంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పగలరా? 2019 తర్వాత అంటే సీసీ రోడ్లో 4 రోడ్లు ఎమ్మెల్యే గారి ద్వారా రోడ్లు వేసేవాడిని. తర్వాత మాకు నాడు నేడు కార్యక్రమం కూడా మాకు 2 స్కూళ్ళు ఉన్నాయండి. ముప్రాజగూడెం ఒకటి, మా ఊర్లో గ్రామంలో ఒకటి, ముప్రాజగూడెం ఒకటి ఉంది. తర్వాత దాంతోపాటు మాకు రైతు భరోసా ఒకటి, గ్రామ సచివాలయం పెరుగుపాలు నందమూరి గారు కలిపి ఉన్నాయండి. మా ఊర్లోనే గ్రామ సచివాలయం కట్టారండి. తర్వాత రైతు భరోసా కూడా దాంతోపాటు మా ఊర్లోనే కట్టారండి. ఆ 2 కూడా శ్రీనివాస్ గారు హయాంలో కట్టారు. సార్ మీకు శ్రీనివాస్ గారు ఏ విధంగా సపోర్ట్ ఇస్తారు? వెళ్తే మాత్రం రెస్పాన్స్ బాగా చేస్తారండి. దానివల్ల మాకు ఇబ్బంది లేదు. మార్నింగ్ 10 కానీ 9:30కి వెళ్ళినా 9:30 కానీ 1:30, 2 వరకు ఉంటారండి. మళ్ళీ తర్వాత మనం ఏ టైం వెళ్ళినా 1 గంట ముందర కానీ ఫోన్ చేసినా సరే 5 గంటలకు కానీ 6 గంటలకు కానీ 4 గంటలకు కానీ, సాయంత్రం అయితే నైట్ అయితే 10 వరకు కూడా 9:30, 10 వరకు ఉంటారండి. అందుబాటులో ఉంటారండి. రెస్పాన్స్ కూడా మా వరకు అయితే మాకు బాగా రెస్పాన్స్ చేస్తారు. ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలంటే అపాయింట్మెంట్ కావాలి, లేకపోతే ఇంకోటి కావాలి. అదే శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళాలంటే ఏదైనా అపాయింట్మెంట్ కావాలంటారా? దానికైతే ఏం అవసరం లేదు. మా ఊరి నుంచి కూడా చాలామంది వచ్చారండి. వాళ్ళు కూడా డైరెక్ట్గానే ఆయన కలిసారు, మాట్లాడారు. ఏదైనా సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్తారు? సమస్య అంటే ఇంకా ఏ సమస్య వచ్చినా శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్తూ ఉంటామండి. ఆయనకే చెప్పుకుంటాం. ఏదైనా వచ్చినా సమస్య వచ్చినా పెద్ద వచ్చినా ఆయనే చేస్తారండి. దాని వరకు కూడా మాకు ఎమ్మెల్యే గారి తరఫు మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీ ఊర్లో మీ వాళ్ళకి ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళారా? 2-3 సార్లు వెళ్ళామండి. కొన్ని ఏంటంటే కొన్ని పరిస్థితుల్లో ఒకటి అవుతుందండి, ఒకటి అవ్వదు. అక్కడ అయ్యిందల్లా ఆయన మాకు చేసి పెట్టారండి. సార్ ఇప్పుడు మీకు దగ్గరలో ఉన్న పట్టణం ఏంటంటే భీమవరం, మీ నియోజకవర్గంలో అభివృద్ధి గురించి చెప్పగలరా? మా నియోజకవర్గంలో నేను మిమ్మల్ని చెప్పాను, సచివాలయం కట్టారండి. తర్వాత రైతు భరోసా, భీమవరం అభివృద్ధి వచ్చేటప్పటికి ఆయన కొత్తగా ఇప్పుడు హాస్పిటల్ ఒకటి 3 ఎకరాల హాస్పిటల్ ఒకటి కడతాకి కొత్తగా 4 ఎకరాలు కొత్తగా ఆయన ఇచ్చారు, డొనేట్ చేశారు. దానికి గ్రాంట్ కూడా తెచ్చారండి. తర్వాత ఇప్పుడు ఈ మధ్యకాలంలో సీసీ రోడ్ లైటింగ్ కానీ, లేకపోతే ఏ రోడ్ చూసినా భీమవరాన్ని రోడ్ చేయడం కానీ, కాలేజీకి ఏదో సైట్ ఇచ్చారని దానికి మంచినీళ్ళు వాటర్కి భీమవరానికి సరిపడిగా అభివృద్ధి చేయడం కానీ, ఇవన్నీ కూడా ఆయన బాగా చేశారని మేమందరూ అనుకుంటూ ఉంటాం, చెప్తూ ఉంటారు జనం కూడా. దాని గురించి శ్రీనివాస్ గారి వల్ల ఇబ్బంది ఏమీ లేదని ప్రజలు కూడా చెప్పుకుంటారు. అంజిబాబు గారు ఉన్నారండి, శ్రీనివాస్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరిలో వ్యత్యాసం చెప్పగలరా? వ్యత్యాసం అంటే శ్రీనివాస్ గారికి అయితే మేము అందుబాటులో ఉన్నట్టుగానే మాకు బాగా ఇదిగా ఉన్నదని అనుకుంటున్నాం. సార్ ఇప్పుడు 2024 ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ ఎలక్షన్లో అంజిబాబు గారు, శ్రీనివాస్ గారు నిలబడుతున్నారు. మీ ప్రజలకి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? మీ ప్రజలు మీరు? మేమైతే ఇంకా శ్రీనివాస్ గారికి చేయాలనుకున్నామండి. మా ఊర్లో కూడా చాలామంది ఇప్పుడు అంతకుముందు తెలుగుదేశం ఉండేవారు, జనసేన ఉండేవారండి. దాని మీద ఇప్పుడు శ్రీనివాస్ గారు అంటే కొద్దిగా ఫేవర్గా బాగా మారారండి మధ్యకాలంలో. గత 3-4 నెలల నుంచి ఈ మధ్యలో అయితే బాగా ఇదిగా అప్పుల్లో మెజార్టీ లేకపోయినా ఇప్పుడు మెజార్టీ బాగా వచ్చేలా ఉంది శ్రీనివాస్ గారికి. దానివల్ల అయితే ఇబ్బంది లేదండి. మాకు కూటమికి ఓటేస్తారా, వైసీపీకి ఓటేస్తారా?
మా మా గ్రామంలో అయితే వైసీపీకి ఎక్కువ అవకాశం ఉన్నట్టుగా మాకు కనిపిస్తుంది. మీ గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి సార్? 2200 ఓట్లు ఉన్నాయండి. ఇప్పుడు 200 పెరగొచ్చు. ఇప్పుడు ఇంకా ఓటర్ లిస్టు కొంతమంది పెట్టుకున్న వాళ్ళు ఉన్నారండి. అవి ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. కొన్ని వచ్చినాయండి, కొన్ని చేర్చాలి. చేసిన తర్వాత 2400 దాకా అవ్వచ్చు అని మా ఉద్దేశం. ఇందులో మీ గ్రంథి శ్రీనివాస్ గారికి ఎంత మెజారిటీ ఇవ్వగలరు? మా ఊర్లో అయితే కొద్దిగా తప్పుగా ఉన్నా కానీ మెజారిటీ పరంగా అయితే గణశ్రీనివాస్కి పట్టు ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది. అదైతే చెప్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, నమస్కారం అండి.